ఓకే. సో, జనరల్‌గా మనకి ఎఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఇప్పుడు ఏదైనా ఒక నెట్వర్క్ ఉందనుకోండి. సమ్ నెట్వర్కే. ఇది ఒక క్లిక్ బ్యాంక్ అనుకుందాం. మీకు క్లిక్ బ్యాంక్ ఐడియా ఉందా? వారియర్ ప్లస్ గాని, వారియర్ ప్లస్, జేవిజు ఇవన్నీ. ఓకే. ఇవన్నీ కూడా ఎఫిలియేట్ నెట్వర్క్స్ అన్నమాట. సో, ఈ ఒక ఎఫిలియేట్ నెట్వర్క్‌లో మీరేంటంటే ఒక ఎఫిలియేట్ మార్కెటర్‌గా జాయిన్ అవుతారు. ఓకేనా? ఒక ఎఫిలియేట్ మార్కెటర్‌గా మీరు దీంట్లో జాయిన్ అవుతారు. ఓకేనా? జాయిన్ అయ్యాక దీని నుంచి ఏదైనా ఒక ఆఫర్ తీసుకుంటారు మీరు. ఓకే. సో, ఏదైనా ఒక ఆఫర్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ వెయిట్ లాస్ ఆఫర్ తీసుకుందాం అనుకోండి. క్లిక్ బ్యాంక్‌లో వెయిట్ లాస్ ఆఫర్ ఉంటది. అండ్ పెట్ గార్డెనింగ్ అండ్ డేటింగ్, గేమింగ్, స్పిరిచువాలిటీ, హెల్త్ అండ్ ఫిట్‌నెస్, ఈ బిజినెస్ అండ్ ఈ మార్కెటింగ్, బెట్టింగ్ సిస్టమ్, ఎడ్యుకేషన్, ఎంప్లాయ్‌మెంట్ ఇవన్నీ ఉంటాయి కేటగరీస్ క్లిక్ బ్యాంక్‌లో అయితే. ఓకే. సో, క్లిక్ బ్యాంక్‌లో మనం హెల్త్ అండ్ ఫిట్‌నెస్ అన్నమాట కేటగరీ. దాంట్లో వెయిట్ లాస్ అనేది ఒక నీచ్. ఓకేనా? వెయిట్ లాస్ ఆఫర్ తీసుకున్నారు మీరు. ఓకే. క్లిక్ బ్యాంక్ నుంచి. తీసుకున్నాక ఏం చేస్తారంటే ఒక పర్టిక్యులర్ వెయిట్ లాస్ ఆఫర్‌కి దీంట్లో దీనికి సంబంధించిన ఒక ఎఫిలియేట్ లింక్ అనేది మీకు జనరేట్ అవుతుంది. మీ యొక్క లింక్ ఇందులో జాయిన్ అయ్యాక క్లిక్ బ్యాంక్‌లో. ఓకేనా? సో, ఒక్కొక్క ఆఫర్‌కి ఒక్కొక్క ఎఫిలియేట్ లింక్ అనేది జనరేట్ అవుతుంది. సో, దానికేం చేస్తారంటే ఈ యొక్క వెయిట్ లాస్ ఆఫర్‌కి మీరు ఒక ల్యాండింగ్ పేజ్ అనేది క్రియేట్ చేస్తారు. ఏం చేస్తారు? ల్యాండింగ్ పేజ్ క్రియేట్ చేస్తారు. ఓకే. సో, ఇక్కడ ల్యాండింగ్ పేజ్ క్రియేట్ చేసినాక ఈ యొక్క పర్టిక్యులర్ ల్యాండింగ్ పేజ్‌కి ఏం చేస్తారండి మీరు ట్రాఫిక్, ట్రాఫిక్ అనే వర్డ్ విన్నారా మీరు ఎఫిలియేట్ మార్కెటింగ్‌లో? ట్రాఫిక్ అంటే ఇక్కడ ఏంటంటే కస్టమర్స్ లేదా ఆడియన్స్ అంటాము, కస్టమర్స్ అంటాము. ఓకే. మనకి ఇప్పుడు ఆఫ్‌లైన్ బిజినెస్‌లో అయితే మనం కస్టమర్స్ అంటాం. సో, ఇక్కడ ఆన్‌లైన్‌కి ఈ యొక్క ఎఫిలియేట్ మార్కెటింగ్ వచ్చేసరికి మనం ఆడియన్స్ అంటాం లేదా ట్రాఫిక్ అంటాం. ఓకే. ఏదైనా ఒక ట్రాఫిక్ సోర్స్ నుంచి ఈ యొక్క ట్రాఫిక్‌కి ఈ ట్రాఫిక్‌ని ఈ యొక్క ఆఫర్‌కి డ్రైవ్ చేస్తాం మనం. ఈ యొక్క ల్యాండింగ్ పేజ్‌కి డ్రైవ్ చేస్తాం. సో, ఈ ఆఫర్‌కి సంబంధించి మనం ల్యాండింగ్ పేజ్ క్రియేట్ చేసాం ఇక్కడ. సో, ఇక్కడ మీరేం చేస్తాం మీ ఎఫిలియేట్ లింక్ ఈ ఆఫర్ సంబంధించిన మీ యొక్క స్పెసిఫిక్ ఆఫ్ లింక్ అంటారు లేదా ఎఫిలియేట్ లింక్ అంటారు. ఆ లింక్ అనేది ఇక్కడ ఇస్తాం. సో, ఈ ఆడియన్స్ అనేవారు ఇక్కడికి వస్తారు కదా! ఈ పేజ్‌లోకి. రాగానే ఏం చేస్తారు? ఈ యొక్క ఆఫర్‌కి మనం రివ్యూ క్రియేట్ చేసాం. ఆఫర్‌కి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ అనేవి క్రియేట్ చేసి ఇచ్చేసి ఇక్కడ చెప్పాం వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేసాం. ల్యాండింగ్ పేజ్ అంటే ఏంటంటే ఆ ఆఫర్ ఏదైతే మనం ప్రమోట్ చేయాలనుకుంటున్నామో ఆ ఆఫర్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాం ఇక్కడ. ఓకే. ఆఫర్ అనేది ఆఫర్ యొక్క బెనిఫిషియల్ పాయింట్స్, ఆఫర్ యొక్క యూసేజ్ ఏంటి? అడ్వాంటేజెస్ ఏంటి? డిసడ్వాంటేజెస్ ఏంటి? ప్రోస్ ఏంటి? కాన్స్ ఏంటి? ఓకే. ఇలా అంటే ఆఫర్ ఏ విధంగా మనకు వర్కౌట్ అవుతుంది? ఓకేనా? అంటే ఆఫర్‌కి ఏదైతే ఆఫర్ ఉంటదో ఆఫర్‌కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేవి కంప్లీట్‌గా ఒక రివ్యూ అనుకోండి. ఆఫర్ రివ్యూ అనేది రాసాం ఇక్కడ. ఈ యొక్క ల్యాండింగ్ పేజ్‌లో. తర్వాత ఈ ఆఫర్‌కి సంబంధించిన లింక్ అనేది ఉంటది కదా మీది. మీ లింక్ అనేది ఆ లింక్ అనేది ఇక్కడ ఇస్తాం. ఐడియా ఉంది కదా బేసిక్ మీకు. ఆ! సో, ఇక ట్రాఫిక్ డ్రైవ్ చేయగానే ఏం చేస్తారంటే రివ్యూ చూస్తారు. రివ్యూ చూసి ఓకే. బావుందని చెప్పేసి దీనిపై క్లిక్ చేస్తారు. ఈ యొక్క బటన్‌పై. దీన్నే కాల్ టు యాక్షన్ అంటారు. సీటీఏ కాల్ టు యాక్షన్ అంటారు. సీటీఏ అంటే కాల్ టు యాక్షన్ అంటే కాల్ టు యాక్షన్ బటన్ అంటారు దీన్నే. సో, ఇక్కడ మీ లింక్ అనేది ఇన్సర్ట్ చేస్తాం. ఓకే. ఆ బటన్ బటన్‌లో ఇన్సర్ట్ చేస్తాం. సో, పీపుల్ అనేవాళ్ళు రివ్యూ చూసేసి ఇక్కడ నుంచి డ్రైవ్ చేస్తాం కదా! పీపుల్ అనేవాళ్ళు రివ్యూ చూసి బటన్‌పై క్లిక్ చేయగానే ఏమవుతుందంటే సేల్స్ పేజ్‌కి రీడైరెక్ట్ అవుతారు. అంటే ఆఫర్‌కి సంబంధించిన మెయిన్ సేల్స్ పేజ్ అంటారు. లేదంటే ఆఫర్ పేజ్ అంటాం మనం. ఓకే. ఆఫర్‌లోకి రీడైరెక్ట్ అవుతారు. ఆ సేల్స్ పేజ్‌లో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటది. ఆఫర్‌కి సంబంధించి, ఈ యొక్క వెయిట్ లాస్ ఆఫర్‌కి సంబంధించి. ఓకే. సో, ఇక్కడ నుంచి వీళ్ళేం చేస్తారంటే పర్చేజ్ చేస్తారు. చేయగానే మీకు కమిషన్స్ అనేవి జనరేట్ అవుతాయి మీకు. కన్వర్షన్ జరిగి. ఓకేనా? సో, ఇది యాక్చువల్‌గా జరిగే ప్రాసెస్ ఎక్కడైనా సరే. జనరల్‌గా ఎఫిలియేట్ మార్కెటింగ్ అంటే. అంటే ఎఫిలియేట్‌గా జాయిన్ అయ్యాక మీరు ఏదైతే నెట్వర్క్‌లో జాయిన్ అవుతారో సైన్ అప్ అయిన తర్వాత ఆ యొక్క పర్టిక్యులర్ నెట్వర్క్ జాయిన్ అయిన తర్వాత ఆఫర్ పిక్ చేసుకుంటారు. ఆ ఆఫర్‌కి ల్యాండింగ్ పేజ్ క్రియేట్ చేస్తాం. ల్యాండింగ్ పేజ్‌కేమో ట్రాఫిక్ డ్రైవ్ చేస్తాం. కస్టమర్స్‌ని, ఆడియన్స్‌ని. వాళ్ళు ఇక్కడ మీ యొక్క లింక్ ఇస్తాం. లింక్‌పై క్లిక్ చేయగానే సేల్స్ పేజ్‌లోకి వస్తారు. సేల్స్ పేజ్‌లో ఆఫర్ కోసం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటది. దాన్ని మొత్తం స్టడీ చేస్తారు. వాళ్ళకి నచ్చితే ఇక్కడ పర్చేజ్ చేస్తారు. బై బటన్‌పై క్లిక్ చేయగానే చెకౌట్ బాక్స్‌లోకెళ్తారు. చెకౌట్ పేజ్‌లోకెళ్ళి అక్కడి నుంచి పర్చేజ్ చేస్తారు. చేయగానే మన కమిషన్ సేల్ జరుగుతుంది. వాళ్ళ కమిషన్ వాళ్ళు అదే వాళ్ళ యొక్క ప్రాఫిట్ వాళ్ళు తీసుకొని మన కమిషన్ మనకి వెంటనే వచ్చేస్తది మనకి. డాష్‌బోర్డ్‌లో యాడ్ అయిపోతుంది. ఓకేనా? సో, కదా వెండర్స్ అంటారు లేదా సెల్లర్స్ అంటారు. వాళ్ళు ఈ ఆఫర్స్‌ని ఎక్కడ లాంచ్ చేస్తారు. ఈ యొక్క క్లిక్ బ్యాంక్‌లో లేదా వారియర్ ప్లస్‌లో. సో,
వాళ్ళు లాంచ్ చేసేవాళ్ళు. ఎఫిలియేట్ మార్కెటర్స్ అనేవాళ్ళు లాంచ్ చేసిన ఆఫర్స్‌ని ప్రమోట్ చేసేవాళ్ళు. ఎఫిలియేట్ మార్కెటర్స్ అనేవాళ్ళు. వాళ్ళ యొక్క ఆఫర్స్‌ని మనం ప్రమోట్ చేస్తాం. సో, వాళ్ళ ఆఫర్స్ మనం ప్రమోట్ చేసినందుకు వాళ్ళు మనకి కమిషన్ ఇస్తారు. మన వల్ల ప్రాఫిట్ ఉంది కాబట్టి. సో, వాళ్ళు డైరెక్ట్‌గా ఇవ్వకుండా ఈ యొక్క క్లిక్ బ్యాంక్ నెట్వర్క్ ప్లాట్‌ఫార్మ్‌ని యూజ్ చేసుకొని ఇది మీడియేటింగ్ చేసుకొని మనకి కమిషన్ పే చేస్తారు. ఎందుకంటే సెక్యూర్ ఉండాలి కదా! ఇప్పుడు వీళ్ళు మనల్ని వాళ్ళు బిలీవ్ చేయలేరు. వాళ్ళు మనం బిలీవ్ చేయలేం డైరెక్ట్‌గా అయితే. సో, ఇక్కడ క్లిక్ బ్యాంక్ ఉంది కాబట్టి మనం ట్రస్టింగ్ ఉంటది. వాళ్ళకి ట్రస్టింగ్ ఉంటది. మనకి మన కమిషన్స్ పోవు. వాళ్ళ ఆఫర్ ప్రమోట్ చేస్తే మనకి కమిషన్ వచ్చేస్తది. ఒక ట్రస్ట్ అన్నమాట. ఓకే. అదే. డైరెక్ట్ సెల్లర్స్ నుంచి మీరు పర్చేజ్ చేయలేరు కదా! అమెజాన్ నుంచి పర్చేజ్ చేయగలరు గానీ, డైరెక్ట్ సెల్లర్స్ కాల్ చేసి మీరు పర్చేజ్ చేయలేరు కదా! వాళ్ళు పంపిస్తారో లేదో మనీ పే చేశాక. సో, అది. ఓకేనా? సో, ఇక్కడ మీరు ఎఫిలియేట్ మార్కెటర్ అనే ఈ విధంగా మా యొక్క రోల్ అనేది ఈ విధంగా ఉంటది. ఒక మీడియేటింగ్‌గా వర్క్ చేస్తాం ఇక్కడ. ఓకేనా? ఒక మార్కెటర్. మార్కెటింగ్ ఎలా చేస్తాం అదే విధంగా ఆన్‌లైన్‌లో చేస్తాం. సో, ఇది యాక్చువల్‌గా జరిగేటువంటి ప్రాసెస్ ఎఫిలియేట్ మార్కెటింగ్‌లో. ఓకేనా? సో, ఇక్కడేంటంటే జనరల్ స్ట్రాటజీ బేసిక్ అనమాట ఇది. సో, ఈ బేసిక్‌ని యూజ్ చేసుకొని డిఫరెంట్ స్ట్రాటజీస్ అనేవి పుట్టుకొచ్చాయి మనకి ఆన్‌లైన్‌లో. ఓకే. సో, ఆ స్ట్రాటజీస్ అనేది ఏ విధంగా ఉంటది? ఏ విధంగా వర్కౌట్ అవుతదనేది మనం చెప్పుకుందాం. సో, మన కోర్స్‌కొచ్చేసరికి స్ట్రాటజీ అనేది ఈ విధంగా ఉంటది. ఓకే. సో, ఆ స్ట్రాటజీ ఏంటంటే, మన స్ట్రాటజీ ఏంటంటే ఇక్కడ చూడండి. మనం ఇక్కడ మెసెంజర్ మార్కెటింగ్ అనేది చేస్తాం. అంటే ఫేస్‌బుక్ మెసెంజర్ మార్కెటింగ్ అనేది చేస్తాం మనం ఇక్కడ. సో, ఈ మెసెంజర్ మార్కెట్ ద్వారా మనం ఆఫర్స్ అనేవి ప్రమోట్ చేస్తాం మనం. సో, అది ఏ విధంగా ప్రమోట్ చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బోట్ ఆప్టిన్ అనేది ఒక పేజ్ క్రియేట్ చేస్తాం మనం. ఓకేనా? మన స్ట్రాటజీలో బోట్ ఆప్టిన్ అనే ఒక పేజ్ క్రియేట్ చేస్తాం. పేజ్ క్రియేట్ చేసినాక ఆ పర్టిక్యులర్ పేజ్ దాన్ని ల్యాండింగ్ పేజ్ ఇందాక చెప్పుకున్నాం కదా! ల్యాండింగ్ పేజ్ ఎలాగో బోట్ ఆప్టిన్ పేజ్ అనేది ఒక ల్యాండింగ్ పేజ్‌లా క్రియేట్ చేస్తాం మనం. ఓకేనా? సో, ఈ యొక్క ల్యాండింగ్ పేజ్‌కి ఏంటంటే ట్రాఫిక్ అనేది ట్రై చేస్తాం. చెప్పాను కదా! ట్రాఫిక్ అనేది. ట్రాఫిక్ అంటే ఇక్కడ లైక్ ట్రాఫిక్ సోర్సెస్ అంటే లైక్ గూగుల్ యాడ్స్ అని, గూగుల్ సెర్చ్ ఇంజిన్స్, గూగుల్ యాడ్స్ క్రియేట్ చేయడం, ఫేస్‌బుక్ అని, ఫేస్‌బుక్ గ్రూప్స్ గాని, ఓకే. క్వారా అని, రెడిట్ అని, ఇన్‌స్టాగ్రాము ఓకే. ఇవన్నీ కూడా ట్రాఫిక్ సోర్సెస్. అంటే పీపుల్ అనేవాళ్ళు లేదా ఆడియన్స్ అనేవాళ్ళు ఎక్కడైతే ఎక్కువ వాళ్ళ యొక్క టైమ్‌ని స్పెండ్ చేస్తారో ఆ యొక్క పర్టిక్యులర్ ఏరియాస్‌ని ఏమంటారంటే సోర్సెస్, ట్రాఫిక్ సోర్సెస్ అంటారు. ట్రాఫిక్ మీన్స్ అంటే కస్టమర్స్, ఆడియన్స్ అని చెప్పుకున్నాం కదా మనం. దాని అర్థం సో, ఆ పీపుల్ ఎవరైతే ఎక్కువ స్పెండ్ చేసే టైం అనేది ఎక్కువ వాళ్ళ యొక్క లైఫ్ వాళ్ళ టైం అనేది ఎక్కువ ఎక్కడ స్పెండ్ చేస్తారో డైలీ బేస్‌లో ఒక పర్టిక్యులర్ ప్లేసెస్ లేదా సోర్సెస్‌ని ట్రాఫిక్ సోర్సెస్ అంటారు. ప్లేస్ ఓకే. సో, అవి మనకు తెలిసిందే. ఫేస్‌బుక్‌లో అందరూ ఎక్కువ స్పెండ్ చేస్తారు. గూగుల్‌లో సెర్చ్ ఇంజిన్ ఎక్కువ స్పెండ్ చేస్తారు. అండ్ యూట్యూబ్ కూడా ట్రాఫిక్ సోర్సే. యూట్యూబ్‌లో కూడా టైం అనేది స్పెండ్ చేస్తాం. ఇన్‌స్టాగ్రామ్, లింక్డ్ఇన్, క్వారా, ఫేస్‌బుక్, ఫేస్‌బుక్ గ్రూప్స్ ఇలా ఓకేనా? ఇవన్నీ కూడా ట్రాఫిక్స్. ఆడియన్స్ అనేవాళ్ళు ఉండేవారనమాట. అక్కడ అటువంటి ప్లేస్‌లో బిజినెస్ చేస్తే కదా మనకి మార్కెట్ అనేది జరుగుద్ది. బిజినెస్ జరుగుతుంది. మార్కెట్ చేస్తే కదా బిజినెస్ జరుగుతుంది. సో, దాన్ని ట్రాఫిక్ సోర్సెస్ అంటారు. ఓకే. సో, ఈ ట్రాఫిక్‌ని మనం డ్రైవ్ చేస్తాం ఈ యొక్క పేజ్‌కి. మనకి షాపు ఉంటే కదా ఎవరైనా వస్తారు ఆఫ్‌లైన్‌లో. సో, ఇక్కడ కూడా మనకు ఒక ల్యాండింగ్ పేజ్ అనేది ఉండాలి. ఆఫర్ ఏదైతే ఉంటదో డైరెక్ట్‌గా ఆఫర్‌ని మనం ప్రమోట్ చేయలేము. ఓకే. సో, మనకు ఒక మధ్యలో ఒక మీడియేటింగ్ ఇది ఉండాలి. ప్లాట్‌ఫార్మ్ ఉండాలి. అదే ఇక్కడ ల్యాండింగ్ పేజ్ అంటారనమాట. సో, ఇక్కడ ల్యాండింగ్ పేజ్ బాట్ ఆప్టిన్ పేజ్ అనేది క్రియేట్ చేస్తాం మనం ఇక్కడ మన స్ట్రాటజీలో. అంటే ఇది ఒక ఫేస్‌బుక్‌కి సంబంధించినటువంటి మెసెంజర్ మార్కెటింగ్ కాబట్టి దీంట్లో బాట్ ఆప్టిన్ అని చెప్పేసి ఇక్కడ బాట్ ఆప్టిన్ అంటే ఏంటంటే ఆప్టిన్ అంటే బోట్ లిస్ట్‌ని ఆప్టిన్ చేయడం. ఒక పేజ్ క్రియేట్ చేసినాక లిస్ట్ అనేది గ్రో చేస్తాం మనం. లిస్ట్ బిల్డింగ్ చేస్తాం. మెసెంజర్ బోట్ లిస్ట్ అనేది మనం సబ్‌స్క్రైబర్ లిస్ట్ అనేది గ్రో చేస్తాం మన స్ట్రాటజీలో. అంటే ఫేస్‌బుక్‌ని యూజ్ చేసి ఫేస్‌బుక్ మెసెంజర్ ద్వారా మెనీ చాట్ అనే ఒక ప్లాట్‌ఫార్మ్ ఒక టూల్‌ని యూజ్ చేస్తాం మనం. ఫేస్‌బుక్‌కి సంబంధించినటువంటి ఒక టూల్ అది మెనీ చాట్ అనేది. సో, దాని ద్వారా మనం ఈ యొక్క సబ్‌స్క్రైబర్ లిస్ట్‌ని గ్రో చేస్తాం. దాన్ని లిస్ట్ బిల్డింగ్ అంటారు. నంబర్ ఆఫ్ పీపుల్‌ని కలెక్ట్ చేస్తాం. మన ఆడియన్స్ యొక్క డీటెయిల్స్ కలెక్ట్ చేస్తాం. ఓకే. సో, దాన్ని బోట్ ఆప్టిన్ అంటారు దాన్ని. ఓకే. సో, ఆప్టిన్ అవుతారు. దాన్ని బోట్ ఆప్టిన్ అంటారనమాట. అంటే ఆప్టిన్ అవుతారు. వాళ్ళ యొక్క డీటెయిల్స్‌తో ఆప్టిన్ అవ్వగానే ఇక్కడ న్యూ సబ్‌స్క్రైబర్ అని చెప్పేసి మన యొక్క మెసెంజర్ మెనీ చాట్‌లో యాడ్ అయిపోతారనమాట. ఒక లిస్ట్‌లా ఫార్మ్ అవుతది. ఫర్దర్‌గా వాళ్ళు లిస్ట్ రూపంలో సేవ్ అవుతారు కాబట్టి మన యొక్క డేటాబేస్‌లో యొక్క మెనీ చాట్‌లో. తర్వాత మనం ఆ లిస్ట్‌కి ఆ బోట్ లిస్ట్‌కి ఏం చేస్తామంటే మన యొక్క ఆఫర్ ఏవైతే ఉంటాయి ప్రమోట్ చేయాలనుకుంటున్నామో వారెట్ ప్లస్ గాని, క్లిక్ బ్యాంక్ అనేవి. ఆ యొక్క ఆఫర్స్‌ని మనం ల్యాండింగ్ పేజ్ రూపంలో ఒక రివ్యూ పేజ్ క్రియేట్ చేసేసి ఇక్కడ చూడండి రివ్యూ బోనస్ పేజ్ ఇక్కడ. రివ్యూ బోనస్ పేజ్ క్రియేట్ చేసి ఒక బోట్ లిస్ట్ ఒక 100 పీపుల్సో, 200 పీపుల్సో, ఒక 500 పీపుల్సో, 1000 పీపుల్స్ ఇలా లిస్ట్ గ్రో అవుతది బోట్ లిస్ట్ అనేది మనకి సబ్‌స్క్రైబర్ లిస్ట్. ఓకే. సో, ఆ లిస్ట్‌కి రివ్యూ బోనస్ పేజ్ అనేది క్రియేట్ చేసి రివ్యూ బోనస్ పేజ్ అని మీకు చెప్పాను నేను ఆల్రెడీ.
రివ్యూ బోనస్ పేజ్ అంటే ఏదైతే ఆఫర్ తీసుకుంటామో ఆ ఆఫర్‌తో పాటు కొన్ని ఆఫర్స్ అనేవి ఫ్రీగా ఇస్తాం. మెయిన్ ఆఫర్ ప్రమోట్ చేస్తాము. అది కొనాలంటే కొన్ని ఫ్రీ ఆఫర్స్ అనేవి మనం ఆఫర్ చేస్తాం ఆడియన్స్‌కి. సో, ఫ్రీగా ఒక 20 30 ఆఫర్స్ మనం ఫ్రీగా ఇవ్వడం ద్వారా, మన యొక్క ఆఫర్ అనేది కొనే విధంగా వాళ్ళని మోటివేట్ చేయడం అనమాట. దాన్ని రివ్యూ బోనస్ పేజ్ అంటారు. ఓకే. ఇప్పుడు సింగిల్ ఆఫరు మనం ప్రమోట్ చేస్తాము. ఒకే ఆఫర్ ప్రమోట్ చేస్తాం ఆడియన్స్‌కి. ఇప్పుడు మీరేమో సింగిల్ ఆఫర్ క్రియేట్ చేసేసి, ల్యాండింగ్ పేజ్ క్రియేట్ చేసి ఆడియన్స్‌కి ప్రమోట్ చేశారు. ఈ యొక్క బోట్ లిస్ట్ కనుక్కుందాం. నేనేం చేశానంటే, ఒక సింగిల్ ఆఫర్ మెయిన్ ఆఫర్ ఏదైతే ఉంటదో దాంతో పాటు కొన్ని ఎక్స్‌ట్రాగా ఒక 10, 20 ఆఫర్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తూ వాళ్ళకి నేను రివ్యూ బోనస్ పేజ్ క్రియేట్ చేసి ప్రమోట్ చేశాను అదే ఆడియన్స్‌కి. సో, మీ దగ్గర కొంటారా? నా దగ్గర కొంటారా? ఆడియన్స్ అనేవాళ్ళు. ఎందుకంటే మనం ఫ్రీగా వాళ్ళకి ఆఫర్ చేస్తున్నాం కాబట్టి మెయిన్ ఆఫర్‌తో పాటు. సో, అందుకే వాళ్ళు మెయిన్ ఆఫర్‌ని పర్చేజ్ చేయడం ద్వారా ఈ యొక్క ఆఫర్‌ని మిగిలిన 20 ఆఫర్స్ ఏవైతే మనం ఫ్రీగా ఇచ్చామో బోనస్‌గా వాటిని వాళ్ళు యాక్సెస్ చేసుకుంటారనమాట ఫ్రీగా. సో, ఫ్రీగా ఇస్తున్నాం కాబట్టి కొంటారనమాట. సో, అందుకే మనం ఈ రివ్యూ బోనస్ పేజ్ అనేది క్రియేట్ చేసి, ఆ యొక్క పేజ్‌ని ఈ యొక్క బోట్ లిస్ట్ ఏదైతే మనం క్యాప్చర్ చేసామో సబ్స్క్రైబర్ లిస్ట్ అనేది ఒక 1000 లిస్ట్ మన దగ్గర మనం క్యాప్చర్ చేసామనుకోండి. ఆ యొక్క లిస్ట్‌కి ఈ యొక్క రివ్యూ బోనస్ పేజ్‌ని ప్రమోట్ చేస్తాం. చేయడం వల్ల ఏమవుతుందంటే బూస్టింగ్ సేల్స్ అనేవి ఎక్కువగా బూస్టప్ అవుతాయి. ఎందుకంటే రివ్యూ పేజెస్ కాబట్టి. అంటే రివ్యూ బోనసెస్ ఇస్తున్నాం కాబట్టి. బోనస్ ఆఫర్‌లు ఫ్రీగా ఇస్తున్నాం కాబట్టి మనం. సో, ఈ విధంగా ప్రొవైడ్ చేయడం ద్వారా మనకి సేల్స్ అనేవి ఎక్కువ జరిగే అవకాశం ఉంటది. కన్వర్షన్ జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఓకే. సో, ఇక్కడ మనం చూస్తే బోట్ ఆప్ట్ ఇన్ పేజ్ న్యూ సబ్స్క్రైబర్స్ అనేవి వస్తారు. న్యూ సబ్స్క్రైబర్స్‌ని డైరెక్ట్‌గా ఎఫిలియేట్ ఆఫర్‌కి ప్రమోట్ చేయొచ్చు మనం. ఇగోండి ఇది వారి ప్లస్ ఆఫర్‌కి ప్రమోట్ చేయొచ్చు. వాళ్ళ ఆఫర్‌కొచ్చేసి డైరెక్ట్ కొనుక్కుంటారు. కొనుక్కున్నాక కన్వర్షన్ జరుగుద్ది. అండ్ వన్ టైమ్ ఆఫర్. ఇంకా ఇది ఫ్రంట్ ఎండ్ ఆఫర్ ఇది. ఎఫ్‌ఈ ఫ్రంట్ ఎండ్ ఆఫర్ అంటారు. దీంట్లో కొనుక్కున్నాక దాంట్లో అప్‌గ్రేడ్స్ ఉంటాయి. వన్స్ మీరు కొనుక్కున్నాక. అప్‌గ్రేడ్స్ వన్ టైమ్ ఆఫర్ 1, వన్ టైమ్ ఆఫర్ 2, వన్ టైమ్ ఆఫర్ 3 అండ్ డౌన్ సేల్ 2, డౌన్ సేల్ 3 ఇలా ఉంటాయన్నమాట. సో, వీటితో పాటు వీటిలో ఇంకే పర్చేజ్ చేసినా గానీ వీటిలో కూడా 50% కమిషన్ అనేది మనకొస్తది. అందుకే వీటిని ఏమంటారంటే హై కన్వర్టింగ్ ఫన్నెల్స్ అంటారు వీటిని. హై కన్వర్టింగ్ ఫన్నెల్ ఇదంతా గూడా. ఎందుకంటే మెయిన్ ఫ్రంట్ ఎండ్‌లో కమిషన్ వస్తది. అండ్ ఫ్రంట్ ఎండ్‌లో కమిషన్ వచ్చాక ఇక్కడి నుంచి మళ్ళీ దీంట్లోకి వచ్చేసి ఇవి కూడా వాళ్ళు పర్చేజ్ చేస్తే కనుక పీపుల్ అనేవాళ్ళు, ఆడియన్స్ అనేవాళ్ళు మనకి ఎక్స్‌ట్రా కూడా ఇన్‌కమ్ అనేది కమిషన్స్ అనేవి జనరేట్ అవుతాయన్నమాట. ఇన్‌కమ్ అనేది. ఓకే. దీన్నే ఈ విధంగా చేయడం వల్ల చాలా మనీ అనేది ఎర్న్ చేయగలుగుతాం. సో, ఈ విధంగా సబ్స్క్రైబర్స్ అనేవాళ్ళు బాట్ ఆప్ట్ ఇన్ అయ్యి న్యూ సబ్స్క్రైబర్స్ అనేవాళ్ళు ఈ యొక్క ఎఫిలియేట్ లింక్ ద్వారా ఫ్రంట్ ఎండ్‌కొచ్చి ఇక్కడ పర్చేజ్ చేస్తారు. అండ్ ఇవి కూడా పర్చేజ్ చేస్తే కనుక అండ్ అందరూ పర్చేజ్ చేయాలని లేదు. కొంతమంది. ఓకే. సో, ఒకరు పర్చేజ్ చేయకపోయినా గానీ బోట్ లిస్ట్ అనేది ఫార్మ్ అయిపోతుంది మనకి. ఈ యొక్క మెనీ చాట్ దీంట్లో ఫేస్‌బుక్ మెసెంజర్ మెనీ చాట్‌లో మనకి ఈ యొక్క డాష్‌బోర్డ్‌లో యాడ్ అయిపోతాయి ఇవన్నీ గూడా. ఈ యొక్క లిస్ట్ అనేది గ్యాదర్ అయిపోతుంది మనకి. ఓకే. సో, వాళ్ళకేం చేస్తామంటే మనం మళ్ళీ ఫాలో అప్ సీక్వెన్స్ క్రియేట్ చేసుకొని ఈ యొక్క ఆఫర్స్‌ని మనం ఈ యొక్క రివ్యూ బోనస్ పేజ్ రూపంలో చేయొచ్చు. లేదా అంటే ఈ యొక్క డైరెక్ట్‌గా ఆఫర్ తీసుకొని ఆ యొక్క ఆఫర్‌కి డైరెక్ట్‌గా చేయొచ్చు. ఫాలో అప్ సీక్వెన్స్ క్రియేట్ చేసి. ఈ విధంగా చేయడం ద్వారా ఏమవుతుందంటే మనకి ఎవ్రీ డే మనకి ఇలా ఫాలో అప్ చేస్తూ ఉంటే మనకి ఎవ్రీ డే సేల్స్ అనేవి జరుగుతూ ఉంటాయన్నమాట. అంటే ఒకవైపు మనకి బోట్ ఆప్ట్ ఇన్ లిస్ట్ అనేది గ్యాదర్ అవుతూ ఉంటది. అంటే లిస్ట్ బిల్డింగ్ జరుగుతూ ఉంటది. ఇంకోవైపు మనం ఈ యొక్క ఫాలోయింగ్ సీక్వెన్స్ కానీ లేదా బ్రాడ్‌కాస్టింగ్ గాని చేసేసి ఈ యొక్క రివ్యూ బోనస్ పేజ్ లేదా డైరెక్ట్ ఆఫర్ తీసుకొని ప్రమోట్ చేయడం ద్వారా ఈ యొక్క పర్టిక్యులర్ లిస్ట్‌కి మనకి డైలీ బేస్‌లో మనీ అనేది ఎర్న్ చేయగలుగుతాం. ఓకే. అండ్ ఒకవైపు బోట్ లిస్ట్ గ్యాదర్ అవుతుంది. ఇంకోవైపు ఈ యొక్క లిస్ట్‌కి మనం ఈ యొక్క రివ్యూ బోనస్ పేజ్ క్రియేట్ చేసి ఈ ఆఫర్‌కి ఏదో ఒక ఆఫర్ తీసుకొని డిఫరెంట్ కొత్త ఆఫర్ తీసుకుంటాం. ఎవ్రీ డే డైలీ బేస్‌లో డిఫరెంట్ ఆఫర్ తీసుకొని ప్రమోట్ చేస్తూనే ఉంటాం మనం. రివ్యూ బోనస్ పేజ్ ప్రతి ఆఫర్‌కి ఒక రివ్యూ బోనస్ పేజ్ క్రియేట్ చేయడం, ఫ్రీ బోనసెస్ ఆఫర్ చేయడం వాళ్ళకి. సో, ఇదే మనకి ఎవ్రీ డే మనం చేయవలసిన పని. ఒకవైపు మనం లిస్ట్ బిల్డింగ్ చేస్తాం. ఇంకోవైపు ఏం చేస్తామంటే ఈ యొక్క రివ్యూ బోనస్ పేజ్ క్రియేట్ చేసి ఒక పర్టిక్యులర్ ఈ యొక్క బోట్ లిస్ట్‌కి ప్రమోట్ చేస్తూ ఉంటాం. ఫాలో అప్ చేయడమే. మన పని ఫాలో అప్ చేయడమే. లిస్ట్ గ్రో చేయడం అండ్ ఫాలో అప్ చేయడం కొత్త ఆఫర్స్‌తో. సో, ఇలా చేస్తూ ఉంటే ఖచ్చితంగా అయితే 100% మీరు మనీ అనేది ఎర్న్ చేయగలుగుతారు. సో, అందుకోసమే లిస్ట్ బిల్డింగ్ అనేది వెరీ పవర్‌ఫుల్ అని చెప్పేసి నేను చెప్పడం జరుగుతుంది. సో, మీరు చూసి ఉంటారు. లీడ్ జనరేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ లీడ్ జనరేషన్ మీన్స్ అంటే లిస్ట్ అనేది బిల్డప్ చేసేదాన్నే లీడ్ జనరేషన్ అంటారు. లీడ్స్ అనమాట. వాళ్ళ యొక్క లిస్ట్ మనం ఏదైతే గ్యాదర్ చేస్తున్నామో అది ఈమెయిల్ లిస్ట్ కావచ్చు, మొబైల్ నంబర్ లిస్ట్ కావచ్చు, లేదంటే బోట్ లిస్ట్ కావచ్చు మెసెంజర్ బోట్ లిస్ట్ కావచ్చు. వీటినే లిస్ట్ అంటారు. వాళ్ళ యొక్క డేటా అనేది మనం కలెక్ట్ చేస్తున్నాం. సో, దాన్ని లిస్ట్ బిల్డింగ్ అంటారనమాట. ఆ బిల్డింగ్ చేసిన లిస్ట్ అనేది మన చేతిలో ఉంటది. మన హ్యాండ్ ఓవర్‌లో ఉంటది.
మన కంట్రోల్‌లో ఉంటుంది. సో, ఆ కొ మన మన దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క వ్యూస్ లిస్ట్ మీరు ఎంత పెద్ద లిస్ట్ అనేది కలెక్ట్ చేస్తారో, అంత ఎక్కువ మనీ అనేది మీరు ఎర్న్ చేయగలుగుతారు. ఈ బిగ్గర్ ద లిస్ట్, బిగ్గర్ ద ఎర్నింగ్స్. ఓకే. ఎంత పెద్ద బిగ్ లిస్ట్ మీద ఉంటదో, అంత పెద్ద ఎక్కువ మనీ అనేది ఎర్న్ చేయగలుగుతారు. సో, అందుకోసమే లీడ్ జనరేషన్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ స్ట్రాటజీ అండ్ లిస్ట్ బిల్డింగ్ అనేది వెరీ పవర్‌ఫుల్. అది ఈవెన్ ఈమెయిల్ లిస్ట్ కావచ్చు, బాట్ లిస్ట్ కావచ్చు, లేదా మొబైల్ నంబర్ లిస్ట్ కావచ్చు. లీడ్స్ కలెక్ట్ చేయడం అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. లిస్ట్ గుర్తుపెట్టుకోవాలి మీరు. ఆ లిస్ట్ అనేది 2 రకాలు అంటే ఐ మీన్ లిస్ట్ అనేది మీకు ఎట్ ఏ టైమ్ లిస్ట్ బిల్డప్ అయ్యి ఓకే. ఎట్ ఏ టైమ్ పర్చేజ్ చేయొచ్చు. సో, ఒకవేళ పర్చేజ్ చేయకపోయినా గానీ లిస్ట్ అనేది బిల్డప్ అయిపోద్ది మనకి. సో, ఆ లిస్ట్‌కి ఫాలో అప్ సీక్వెన్స్ క్రియేట్ చేసి ఒక రివ్యూ బోనస్ పేజ్‌ని ప్రమోట్ చేయొచ్చు. తర్వాత ఫర్దర్‌గా ఇన్ ఫ్యూచర్‌లో మనం ప్రమోట్ చేసుకుంటూ ఉంటాం. ఒకవేళ ఇన్ కేస్ మిస్ అయినా ఫస్ట్ టైమ్ పర్చేజ్ చేయకపోయిన వాళ్ళు అండ్ లిస్ట్ అనేది మన దగ్గర ఉంటది. మన చేతిలో ఉంటది కాబట్టి అండ్ ఫ్యూచర్‌లో రివ్యూ బోనస్ పేజ్ క్రియేట్ చేయడం లేదా డైరెక్ట్ ఆఫర్ తీసుకొని కూడా చేయొచ్చు. రివ్యూ బోనస్ పేజ్ మీరు క్రియేట్ చేయలేకపోతే. 2 రకాలుగా చేయొచ్చు ప్రమోషన్ అనేది. ఓకేనా? సో, ఇలా చేయడం వల్ల మీకు సేల్స్ అనేది జరుగుతది అండ్ మనీ అనేది ఎర్న్ చేయగలుగుతారు. సో, ఇది మన యొక్క బ్లూ ప్రింట్ ఇది. ఈ విధంగా మన యొక్క స్ట్రాటజీ అనేది వర్కౌట్ అవుతది. ఓకే.